పీసీసీ చీఫ్ పదవిపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ పదవి తాను కోరుకోవడం కొత్త కాదు, అడగడం తప్పు కాదని ఆయన వ్యాఖ్యానించారు. పీసీసీ మార్పుకు కొంత సమయం ఉందని, తొందర లేదని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కావాలి కదా అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు. తాను బస్టాండ్లో ఉంటానని, ఎక్కాల్సిన బస్సు వచ్చినప్పుడు ఎక్కుతానంటూ పీసీసీ పదవిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం తాను కకృతి పడనని జగ్గారెడ్డి తెలిపారు. ప్రెసిడెంట్గా నేను కోరుకోవడం కొత్త కాదు, నేను అడగడం కొత్త కాదు. నేను ప్రతి సెకండ్ కూడా ఎప్పుడు అవకాశం దొరికినా, అంటే మా కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఎస్టీలు ఈక్వేషన్ కూడా ఉంది. ఎస్సీలు ఆ ఈక్వేషన్ బీసీ ఎస్సీల ఈక్వేషన్ అయితే హ్యాపీ. ఆ పరిధి దాటి ఇంకెవరికన్నా అదర్ క్యాస్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు రెడ్డి సామాజిక వర్గం చాలామంది సీనియర్ నాయకులు కూడా అడుగుతారు, కోరుకుంటారు. అందులో నేనొక్కరిని కోరుకునే దాంట్లో పీసీసీ ప్రెసిడెంట్గా సమయం ఉంది. ఇప్పుడు తొందరలు ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు, పీసీసీ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడేం తొందరగా చేయాల్సినంత అవసరం లేదు అనేది అధిష్టానానికి తెలుసు. అది సంవత్సరానికా ఇంకా సంవత్సరంన్నరకా ఇంకా టైం ఉంది. ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికలు, ఇప్పుడు రానున్న మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు, దాని తర్వాత లోకల్ బాడీ ఎంపీసీటీసీ, మండల ప్రెసిడెంట్, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఇవన్నీ పూర్తి కావాలి. ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేసుకున్న తర్వాత అవసరం ఉంటే అప్పుడు అధిష్టానము, రాహుల్ గాంధీ గారు అక్కడ అధిష్టానం అప్పుడు ఆలోచన చేసినప్పుడు నేను బస్ స్టాప్లో నిలబడి ఉంటా రెడీగా. సింపుల్గా మీకు చెప్పాలంటే నేను బస్ కోసం వెయిట్ చేస్తుంటా. ఏ బస్ అంటే ఆ బస్ ఎక్క, బస్ కోసం వెయిట్ చేస్తుంటే బస్ స్టాప్లో రెడీగా ఉంటా. ఇప్పుడు మా బీసీ ఎస్సీ బస్సులు ఉంటే అవి వస్తే అది అయిపోతాయి. రెడ్డి